హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా టీ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మన దేశంలో ప్రతి ఒక్కరూ టీ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ప్రతి ఒక్కరూ టీ అనేది చాలా ఇష్టంగా తాగుతారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పద్ధతుల్లో టీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ మనం టీ పెట్టిన ప్రతిసారి ఒకే టేస్ట్తో ఉండదండి. ఒక్కొక్కసారి చాలా బాగా వస్తుంది, ఒక్కొక్కసారి టేస్ట్ అంత అనిపించదు. సో దానికి కారణం ఏంటి అంటే టీలో పడవలసినవన్నీ కరెక్ట్ క్వాంటిటీలో పడకపోవటం వల్ల. సో నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ విధంగా టీ చేసి చూడండి. మంచి రంగు, రుచి, వాసనతో టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. మీరు ఎప్పుడు టీ పెట్టినా సరే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మరి ఈ టీని ట్రై చేయాల్సిందే. సో మరి ఇప్పుడు ఈ వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయితే తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. సో ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి మీకు ఎన్ని టీ కావాలి అనే దాన్ని బట్టి మనం టీ అనేది పెట్టుకోవాలండి. ఎంతమందికి కావాలి అనే దాన్ని బట్టి నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో 2 కప్పుల నీళ్ళు అయితే ఈ గిన్నెలో నేను పోసానండి. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని వాటర్ అనేది చక్కగా మనకి బాయిల్ అవ్వనివ్వాలి. ఈ వాటర్ మరిగేలోపు ఒక చిన్న పని అయితే చేద్దాము. సో దీంట్లోకి ఇంకా యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ని అయితే నేను మీకు చూపిస్తున్నానండి. సో 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే 2 ఇలాచీలను అయితే నేను తీసుకున్నాను. సో ఈ వీటిని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకుందాము. సో చూసారా, వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇలాచీ అయితే ఇందులో యాడ్ చేసేయాలి. ఇలాచీ వేసిన ఒక 1 or 2 సెకండ్స్ తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం, ఇలాచీ చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తాయండి టీకి. సో చూసారా, అల్లం అనేది ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చాలామంది అనుకుంటారు అల్లాన్ని తురిమి కూడా వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. సో అట్లా అయితే అంత మంచి ఫ్లేవర్ రాదండి. ఈ విధంగా కన్ఫామ్గా దంచాల్సిందే అల్లాన్ని. సో అందులోకి నేను 1/2 ఇంచ్ దాల్చిన చెక్క కూడా యాడ్ చేశానండి. ఇంకా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన టీకి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ చక్కగా మనకి బాయిల్ అవ్వాలండి. సో ఇంకా బాగా మరిగించండి. మీరు దాల్చిన చెక్క వద్దు అనుకుంటే ఒక 2 లవంగాలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా దాల్చిన చెక్క పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. మంచి టేస్ట్ అయితే ఇస్తుందనమాట, మంచి ఫ్లేవర్ అనేది దాల్చిన చెక్క. సో ఇప్పుడు చూడండి, మనం వేసిన అన్నిటిలో ప్రాపర్టీస్ అనేవి వాటర్లో దిగి వాటర్ అనేది ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఓకేనా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేయాలో చూద్దాము. సో ఇందులోకి చేంజ్ అయిపోయిన తర్వాత నేను టీ పొడి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు, మీరు రోజు రెగ్యులర్గా ఏం తాగుతారో సో అదనమాట. నేనైతే 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో నేను 2 మెంబర్స్కి కాస్తున్నాను కాబట్టి టీ అనేది. సో దీన్ని కూడా చక్కగా డికాషన్ కూడా చక్కగా మరిగించాలి మనకి. సో ఈ డికాషన్ చక్కగా మరిగి వాటర్ అనేది చాలా మంచి కలర్లో మనకి ఈ డికాషన్లోని సారం అంతా దిగి చాలా మంచి కలర్లో వాటర్ అనేది వచ్చేసింది. సో చూసారు కదా. సో ఈ విధంగా డికాషన్ ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోకి షుగర్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. చాలామంది పాలు వేసాక షుగర్ అనేది యాడ్ చేస్తారు. అలా యాడ్ చేస్తే కనుక మన టీ అనేది చాలా పల్చగా వస్తుందండి. టీ చక్కగా థిక్గా అంటే చిక్కగా రావాలి అంటే డికాషన్తో పాటే మనం ఈ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు స్ట్రాంగ్ టీ పెట్టుకోవాలి అంటే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. సో ఈ డికాషన్ అంతా బాగా మరగాలి మనకి. సో బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చూద్దాము. షుగర్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా టీలో యాడ్ చేసుకోండి. ఈ డికాషన్ బాగా మరిగిన తర్వాత చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం అన్నీ కూడా ఇందులో యాడ్ చేసాం కదా, ఇలాచీ కానీ దాల్చిన చెక్క, అల్లం, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టీకి. ఇప్పుడు ఈ పాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ పాలు అనేది ముందుగానే మనం కాసి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి ఇందులోకి. నేను పాలు అనేది కాసి పెట్టానండి. 2 కప్పుల వాటర్కి 1 కప్పు పాలు అయితే నేను ఇందులో యాడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇవి కూడా బాగా మరిగించుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 3 నిమిషాలు ఇది కూడా మరిగిస్తే సరిపోతుంది. మరిగేటప్పుడు చక్కగా మనం ఈ విధంగా గరిటె పెట్టి తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం పోసిన పాలలో కూడా అంతా చక్కగా ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా మధ్య మధ్యలో ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఉన్నామంటే చాలా చక్కగా
మంచి టేస్ట్తో టీ అయితే మనకి రెడీ అవుతుందండి. మనం టీలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి చాలా రకాల రోగాలు కూడా నయమవుతాయండి. 30 రకాల రోగాల వరకు దగ్గర నయమవుతాయి అన్నమాట. సో హెల్త్ కూడా చాలా మంచిది. దాల్చిన చెక్క కానీ, అల్లం కానీ, ఇలాచీ కానీ చాలా అంటే చాలా మంచిది కాబట్టి సో చాలా హెల్తీగా మనం టీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కావాలి అంటే షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది రెయినీ సీజన్ కాబట్టి దగ్గు, జలుబులు ఇవన్నీ కామన్గా ఉంటాయండి. సో ఇలాగ మనం టీ పెట్టుకుని తాగటం వల్ల ఏంటంటే అవన్నీ కూడా చాలా త్వరగా మనకి క్లియర్ అవుతాయి. చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఈ విధంగా టీ కూడా ఒక 3 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆపేయండి. సో ఫస్ట్ అయితే ఈ టీని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని టీ కప్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కప్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. సో నేను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేశాను కాబట్టి సో 2 కప్స్ అయితే తీసుకున్నాను. సో చూసారు కదండి ఎంత సింపుల్గా ఈ టీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేనండి సీక్రెట్ టీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.